తోటి విద్యార్థినులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా గురువు గారు సత్యనారాయణ శాస్త్రి గారు, పిఈటి గారు అయినటువంటి కోటేశ్వరరావు మాస్టర్ గారు ఇంత పెద్ద వయసులో కూడా అంటే మనం కూడా ఈరోజు కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమందికి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ఈ వయసులో ఇక్కడికి వచ్చి మనకి సరైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇవ్వడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. అలాగే మొట్టమొదటి నా పేరు ఉప్పుటూరు వెంకట శేషగిరిరావు, మా నాన్న శ్రీరాములు మాస్టారు. అలాగే నేను ఇక్కడ ఏవి సుబ్బారావు మాస్టారుతో చాలా దగ్గర పరిచయము. అదే మీకు అంత పరిచయం ఉన్నా మరి ఇంకా దగ్గర పరిచయంగా ఉండేవాళ్ళం మేము. తద్వారా తర్వాత ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా చీరాల్లో కూడా పరిచయం అయ్యేది. ఎందుకంటే నేను చదువుకున్న తిరుమల ఓరియంటల్ కాలేజీలో, అది కూడా మన సత్యనారాయణ శాస్త్రి గారి ప్రోత్బలంతోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూలో నాతో పాటు అయ్యప్ప కూడా రావడం, మేము ఇద్దరేమో అందులో పాల్గొని అయ్యప్ప మధ్యలోనే రావడం, నేను అందులోనే ఆగిపోవడం. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. ఆ తర్వాత ఈ ప్రైవేట్ సెక్టార్లో 89 నుంచి 680 రూపాయలకి నెలకి జీతానికి పనిచేస్తూ వచ్చాను. ఇప్పుడు వచ్చేసేపటికి ఒంగోలులోనే ప్రైవేట్ స్కూల్లోనే చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. అమ్మాయికి వివాహం చేయడం జరిగింది. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. అల్లుడు సాఫ్ట్వేర్ జాబే. ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల 9వ తేదీ నా కుమారుడు కూడా ఐటీఎంలో జాయిన్ అయ్యాడు. ప్రజెంట్ నా భార్య పేరు గీత. ఇది నా యొక్క విషయం. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వ్యాపారం కూడా చేశాను. వ్యాపారం చేస్తే నిలబడ్డాను, కానీ కంపెనీ వాళ్ళు మోసం చేయడం ద్వారా ఆగిపోవడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్గా టీచర్గానే, ప్రైవేటు తెలుగు మాస్టర్గానే పనిచేస్తూ ఈ 38 సంవత్సరాలు ఈ ప్రైవేట్గానే పనిచేస్తూ వచ్చాను. వ్యాపారం చేస్తున్నా కూడా ఈ ఉద్యోగం మాత్రం వదిలిపెట్టా. ఒక్క పీరియడ్ అయినా ముందు పాఠం చెప్పి వచ్చామండి. ఇవాటికి కూడా దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు నాకు తోడయ్యారు. ఇది నా యొక్క చరిత్ర. ధన్యవాదాలు.